మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మీరు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కనపరుస్తున్నాము. పరలోక తండ్రి, ఇచ్చిన ఈ యొక్క అవకాశంపై స్తోత్రాలు. దినమంతా కూడా మా పనులలో మీరు తోడుగా ఉన్నారు ప్రభు. మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా భద్రపరిచినారు, సంరక్షించినారు, కాపాడినారు. మీకు పరలోక తండ్రి, ఏ ప్రభు మీ మంచితనంతో స్తోత్రాలైనా మీ మంచితనాన్ని ఇంకనూ అనుభవించగలిగిన సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాను. పరలోక తండ్రి ప్రభు, మరి బైబిల్ స్టడీ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ ప్రియులను మీ ఇంటికి రాపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా అనేకులు వచ్చి మరి ఆయన ఆత్మీయమైన మీరు పొందుకునేలాగా మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాను. పరలోక తండ్రి, అన్ని విధాలుగా మరి ఆయన మీ కృపకు స్తోత్రాలు. గత కొద్ది రోజులుగా ధ్యానిస్తున్న ఈ యొక్క లేఖన భాగంపై కూడా స్తోత్రాలు ప్రభు. మరి సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానంలో మధ్యలో వాగ్దానాన్ని ధ్యానించే కృపనిచ్చిన స్తోత్రాలు ప్రభు. మరి కొన్ని కొత్త పాటలు కూడా మీ ప్రజలకు నేర్పించినాము పరలోక తండ్రి. ఆ యొక్క పాటలు కూడా వాళ్ళు మర్చిపోకుండా మరి ఆ యొక్క పాటలు వాళ్ళు కూడా నేర్చుకునేలాగా సహాయం చేయండి. మరి నిశ్చితమైతే నేటి దినం నుండి ఈ యొక్క యూత్ క్యాంప్లో నేర్చుకున్న పాటలు కూడా మేము పాడేలాగా నేర్చుకునేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, పాడే పాటలలో తోడుగా ఉండండి, వాక్య ధ్యానంలో తోడుగా ఉండండి. మీ ప్రజల యొక్క గమనం మీపైన, మీ వాక్యం పైన ఉండేలాగా, శ్రద్ధగా వినేలాగా, జాగ్రత్తగా వినేలాగా, భయభక్తులతో మీ సన్నిధిలో వినేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నపిల్లలందరినీ తప్పించండి. చుట్టుపక్కల నుండి వచ్చే శబ్దాలను చేసినామన్నా గర్తిస్తున్నాం. సాతానుడు మా మధ్యలో పనిచేయకుండా మరి నాయన దయచేసి వాణ్ణి కూడా మరి తండ్రి యేసునామమున మేము గర్తిస్తున్నాము, బంధిస్తున్నాము. పరలోక తండ్రి, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా అద్భుతంగా చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మూడో పాట, ఈ యూత్ క్యాంప్ షీట్లో నుండి మూడో పాట పాడండి. ఆల్ ఇండియా యూత్ క్యాంప్ అఖిల భారత యవనస్తుల కూటములు, ఈ షీట్లో నుండి మూడో పాట పాడాలి. 3 and 5 పాటకి ట్రై చేద్దాం. ప్రభుని జీవము మనకు కలుగుటకు, అది సమృద్ధిగా కలిగించుటకు, జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. ప్రభుని జీవము మనకు కలుగుటకు, పాపముచే మరణించిన మనలను రక్షింపను. పాపముచే మరణించిన మనలను రక్షింపను. జీవమయ్యున్న యేసు ప్రభు, సమృద్ధి అయినా తనదు కృప చేత ప్రాణమిచ్చి నిత్య జీవమిచ్చెను. సమృద్ధి అయినా తనదు కృప చేత ప్రాణమిచ్చి నిత్య జీవమిచ్చెను. ప్రభుని జీవము మనకు కలుగుటకు, అది సమృద్ధిగా కలిగించుటకు, జీవాధిపతి
లోకమునకు వచ్చెను. జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. ప్రభుని జీవము మనకు కలుగుటకు పలుమార్లు శోధనలకు లొంగి పాపము చేయుచు, పలుమార్లు శోధనలకు లొంగి పాపము చేయుచు, ప్రభుని జీవము కోల్పోయినప్పుడు సమృద్ధి అయిన తన శక్తి చేత జీవమునకు మనలను సమకూర్చెను. సమృద్ధి అయిన తన శక్తి చేత జీవమునకు మనలను సమకూర్చెను. ప్రభుని జీవము మనకు కలుగుటకు అది సమృద్ధిగా కలిగించుటకు జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. ప్రభుని జీవము మనకు కలుగుటకు ప్రతిదినము శరీరముకు చనిపోచుండెనా, ప్రతిదినము శరీరముకు చనిపోచుండెనా, క్రీస్తు జీవము మనలు వృద్ధి పొందును. సమృద్ధి అయిన తన వాక్యము చే పోషించి మనకు బలమిచ్చును. సమృద్ధి అయిన తన వాక్యము చే పోషించి మనకు బలమిచ్చును. ప్రభుని జీవము మనకు కలుగుటకు అది సమృద్ధిగా కలిగించుటకు జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. ప్రభుని జీవము మనకు కలుగుటకు ఆత్మీయ జీవితమునందు విశ్వాసమునందును, ఆత్మీయ జీవితమునందు విశ్వాసమునందును జాగ్రత్త కలిగిన ఎడల సమృద్ధి అయిన ప్రవేశమును మనకు నిత్య రాజ్యములో తప్పక ఇచ్చును. సమృద్ధి అయిన ప్రవేశమును మనకు నిత్య రాజ్యములో తప్పక ఇచ్చును. ప్రభుని జీవము మనకు కలుగుటకు అది సమృద్ధిగా కలిగించుటకు జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. ప్రభుని జీవము మనకు కలుగుటకు నీ యవ్వనమును బట్టి నిన్ను ధృవీకరింపనీయకు, నీ యవ్వనమును బట్టి
పవిత్రత సమృద్ధి అయిన క్రీస్తు జీవము కలిగి విశ్వాసులకు మాదిరిగా నుండుము. సమృద్ధి అయిన క్రీస్తు జీవము కలిగి విశ్వాసులకు మాదిరిగా నుండుము. ప్రభుని జీవము మనకు కలుగుటకు అది సమృద్ధిగా కలిగించుటకు జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. జీవాధిపతి యేసు లోకమునకు వచ్చెను. ప్రభుని జీవము మనకు కలుగుటకు. ఐదో పరవ ప్రభువా నీ వాక్యము నిత్యము నిలచును. మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలచును. మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము. గట్టి వలెనే ఉన్నారు శరీరులందరూ, దాని పువ్వు వలెనే వారు రాలిపోదురు. గట్టి వలెనే ఉన్నారు శరీరులందరూ, దాని పువ్వు వలెనే వారు రాలిపోదురు. దైవ వాక్యము నిలచు నిత్యము, ఇది సత్యము. దైవ వాక్యము నిలచు నిత్యము, ఇది సత్యము. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలచును. మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలచును. మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము. ఆకాశము భూమి గతించినను, లయము కావు ఎన్నటికీ నీ మాటలు. ఆకాశము భూమి గతించినను, లయము కావు ఎన్నటికీ నీ మాటలు. ప్రభుని వాక్యమే శాశ్వతంబుగా నిలసియుండును. ప్రభుని వాక్యమే శాశ్వతంబుగా నిలచియుండును. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలచును. మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలచును. మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము. లోకము దాని ఆశలు గతించును, క్రీస్తు నేరు వారు శాశ్వతముగనుందురు. లోకము దాని ఆశలు గతించును, క్రీస్తు నేరు వారు శాశ్వతముగనుందురు. తన చిత్తమును జరిగించెదరు వాక్య వెలుగులో. తన చిత్తమును జరిగించెదరు వాక్య వెలుగులో. ప్రభువా నీ వాక్యము నిత్యము నిలచును. మమ్ము నడుపును నీ
సత్యవాక్యము సజీవ వాక్యము ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును మమ్ము నడువును నీ సత్యవాక్యము సజీవ వాక్యము గట్టి వంటి మనుషులకు భయపడనేలా మిమ్ములను ఓదార్చువాడను నేనే గట్టి వంటి మనుషులకు భయపడనేలా మిమ్ములను ఓదార్చువాడను నేనే యేసు మనకు తోడయుండియో నడిపించును యేసు మనకు తోడయుండియో నడిపించును ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము శత్రువును ఓడించే శక్తినిచ్చును అపవాదిని ఎదిరించే ఖడ్గమిచ్చును శత్రువును ఓడించే శక్తినిచ్చును అపవాదిని ఎదిరించే ఖడ్గమిచ్చును ప్రతిశోధనలో నెమ్మదినిచ్చు జీవవాక్యము ప్రతిశోధనలో నెమ్మదినిచ్చు జీవవాక్యము ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము ప్రభువా నీ వాక్యము నిత్యము నిలుచును మమ్ము నడుపును నీ సత్యవాక్యము సజీవ వాక్యము బైబిల్ సార్వత్రిక సంఘ వాగ్దాన పల్లవి భాగము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును నీకు తోడై యుండును నడచువాడు యెహోవా నీ ముందర నడచువాడు యెహోవా సూర్యపిల్లాని మోదనములా భూకరాయుధకు వారిని నడిపించును వాదనములా భూకరాయుధకు వారిని నడిపించును మీరిద్దరు ముంగలు కూర్చోండి వాక్యం స్టార్ట్ అయిన తర్వాత అటు తిరుగుడు చెయ్యవు సరేనా గమనం కూర్చోండి మీరు డిస్టర్బ్ కావద్దు ఇతరులను డిస్టర్బ్ చేయవద్దు ద్వితీయోపదేశ ఖండము 31:8 కూర్చోనన్న ద్వితీయోపదేశ ఖండము 31:8 అందరం కలిసి చదువు ద్వితీయోపదేశ ఖండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనా పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైనను, ఆయన
స్మైల్మని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు పక్కన తెలియజేయమాట. సో ఈ యొక్క వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందు నడిచిన సందర్భాలు ఏమున్నాయి అనే సంగతి మనం చూస్తూ కొన్ని సందర్భాలు అట్లా చూసినాం. సో పోయిన వారం మనం చూసింది ఏంటంటే శతాధిపతి, ఆ యొక్క శతాధిపతి యొక్క మనస్తత్వం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. సో ఆయన దాసులలో ఒక దాసునికి ఆరోగ్యం బాగలేకపోతే ఆ దాసుని కోసం ఆయననే యేసుప్రభు దగ్గరకు వచ్చినాడు. సో యేసుప్రభు దగ్గర శక్తి ఉంది అన్న సంగతి ఆయన విన్నాడు, తెలుసుకున్నాడు. యేసుప్రభు దగ్గర స్వస్థపరిచే ఆ యొక్క దైవిక శక్తి ఆయనలో ఉంది అని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు, వేడుకున్నాడు, విన్నవించుకున్నాడు. దాని తర్వాత ఆయన స్వస్థత అనేది పొందుకున్నాడు. ఆయనతో సంభాషించిన తర్వాత యేసుప్రభు ఆ శతాధిపతి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, నీ విశ్వాసము చాలా గొప్పది, సో గ్రేట్ ఫెయిత్. ఏమా సో గ్రేట్ ఫెయిత్. సో మనం కూడా ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినాం అంటే యేసుప్రభు గురించి ఏదో కొంత విన్నాము, ఇంకా కొంచెం తెలుసుకుందామని యేసుప్రభు దగ్గరికి వచ్చినాము. సరే, యేసుక్రీస్తు ప్రభువు గారి దగ్గరికి వస్తున్నాము, ఆయన మాటలు వింటున్నాము, ఆయన మాటలు నేర్చుకుంటున్నాము. రేపటి దినాన దేవుడు నీ గురించి నా గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు అనేది చాలా పెద్ద ప్రశ్న. సో మరి ఆ శతాధిపతి యొక్క ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయనతో సంభాషించిన తర్వాత ఇశ్రాయేలీయులలో ఎవరికైనాను నేనెంతో విశ్వాసం ఉన్నట్టు చూడనే లేదు అసలు. అంటే దేవుని మాటని అంతగా నమ్మిండు అనమాట. నువ్వు మాట మాత్రం సెలవిచ్చేసేయి, నా దాసుడు బాగుపడతాడు, నీ మాటలో ఆ శక్తి ఉంది, నేను విన్నాను, నేను గమనించినాను, నువ్వు ఏది మాట్లాడితే అది జరిగిపోతుంది, నేను కూడా అధికారం కిందనే ఉన్నాను, నేను మాట్లాడితే జరుగుతుంది. ఒకరిని పోమంటే పోతున్నాడు, ఒకరిని రమ్మంటే వస్తున్నాడు, ఈ పని చెయ్యు అంటే చేస్తున్నాడు, ఆ పని అక్కడికి వెళ్ళు అంటే ఆ పని జరిగిపోతుంది. సో నేను మాట్లాడింది నా మాట ప్రకారం జరుగుతూ ఉంటే నువ్వు దేవుని కుమారుడివి, నీ మాట ప్రకారం ఎందుకు జరగదు? కాబట్టి నువ్వు జస్ట్ మాట మాత్రం సెలవివ్వు, నా యొక్క దాసుడు బాగుపడతాడు అని ఆయన యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు చూసి చాలామంది జనసమూహం ఉన్నారు అక్కడ. వాళ్ళందరి వైపు తిరిగి యేసు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మీలో ఎవరికి లేని విశ్వాసం ఈ అన్నింటికి ఉంది అని యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ఇంకో సందర్భం చూద్దామా? లూకా సువార్త 18. లూకా సువార్త 18వ అధ్యాయము. అంటే మనం పాత నిబంధన సందర్భాలు చూసినాము, ఇప్పుడు నూతన నిబంధన సందర్భాలు మనం చూస్తున్నాము. 18:35 నుండి లాస్ట్ వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుండి లాస్ట్ వరకు మార్చి మనం చదువుతాం. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. వారు చప్పుడు విని ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్తున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వారు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకగా. 39 ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. వారిని తన యుద్ధం తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసములను స్వస్థపరచని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది
దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే చూడండి, 39వ వచనం, ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెంబడి చాలా మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు, ఆయన వెనకాలనే వెళ్తున్నారు. యేసు ప్రభు ముందు వెళ్తున్నాడు, ప్రజలందరూ ఆయన వెనకాల వెళ్తూ ఉన్నారు. సో ఆ ప్రజలు వెళ్తూ ఉంటే ఆ సప్పుడు విన్నాడు వాడు, కాళ్ళ సప్పుడు వస్తుంది కదా నడుస్తుంటే, అందరూ ఒకేసారి నడుస్తుంటే ఆ పైంటు తగ్గుతుంది, కాలు కలిగి ఆ శబ్దం వస్తూ ఉంటుంది. ఆ కాళ్ళ సప్పుడు విని ఎవరో ఒక కాలు పట్టుకున్నాడు, ఎవరో ఒక వ్యక్తి యొక్క కాలు పట్టుకొని ఈయన గుడ్డివాడట, ఆయనకి కళ్ళు లేవు కానీ చెవులు ఉన్నాయి. ఏమో గుడ్డి వాళ్ళకి కళ్ళు లేవు కానీ చెవులు ఉన్నాయి. కళ్ళు తప్ప అన్నీ మంచిగానే ఉన్నాయి. చెవులు మంచిగా వినపడుతున్నాయి, బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది, నోరు మంచిగా పనిచేస్తున్నది, దాని తర్వాత అవయవాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా ఉన్నాయి, కాళ్ళు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ కళ్ళు మాత్రం లేవు అంతే. జన సమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఏం చేసినాడంటే ఎవరో ఒకరిని పట్టుకొని ఇదేంది ఇంతమంది ఒకటేసారి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ శబ్దం ఏంది, ఇది ఏం శబ్దం, ఇది మీరంతా ఎక్కడ పోతున్నారు అంటే అవో ముంగల యేసుక్రీస్తు ప్రభుల వారు పోతున్నారు, ఆయన ఒక ఊరికి పోతున్నాడు, ఆయన వెంబడించుకుంటే మేము కూడా ఆయన కూడా పోతున్నాము అని ఆ ప్రజలందరూ అనేసరికి ఇక ఈయన ఊరుకోలేడు. చూడండి 39 వారు నజరేయుడు 37 వచనం, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా. తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే యేసు దావీదు కుమారుడు అనే సంగతి ఈ అడగతినే బిచ్చపునికి ఎగదేసింది. ఏమో అడగతినే బిచ్చపులో తెలుసు యేసు ప్రభు గురించి. నేటి దినాలలో విశ్వాసులు మందిరానికి వస్తున్నా కానీ వాళ్ళకి అర్థమవుతలేదు, వాళ్ళు తెలుసుకుంటలేదు. యేసు ప్రభు బిచ్చపుడు వాళ్ళకి అర్థమవుతలేదు. ఇంకా ఈ అడగతినే బిచ్చపునికి యేసు దావీదు కుమారుడా అంటే ఈ అడగతినటువంటి దావీదు గురించి కూడా తెలుసు, దావీదు కుమారుడా అని అంటున్నాడు. సో యేసు ప్రభు దావీదు కుమారుడు అనే సంగతి ఈ వ్యక్తికి తెలుసు. సో అడుగుతున్నటువంటి మామూలుగా గుళ్ళ దగ్గరికి పోతారు వాళ్ళు, ఎక్కడో ఆ గేట్ కార్లో ఎక్కడో బయట కూర్చుంటారు. తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే వాడు అడుక్కోనికే కూర్చున్నాడు కానీ ఒక చెవి ఇక్కడ దిక్కు పెడతాడు, ఇంకో చెవి అక్కడ దిక్కు పెడతాడు. ఏమో ఒక చెవి ఏమో చర్చి దిక్కు పెడతాడు, ఇంకో చెవు లోపల దిక్కు పెడతాడు. సో అట్లా ఏదో ఒక రకంగా విన్నాడు, యేసు దావీదు కుమారుడు అని తెలుసుకున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తున్నాడు. 39 ఊరకుండుమని ముందర నడుచుచున్నవారు వానిని గద్దించిరి కానీ. సో ఊగ ఇంతమంది పోతా ఉంటే నీ అరుపులు నీ కేకలు ఆయనకి ఏమి వినబడతాయి? ప్రజలందరూ కూడా వణుకుంటూనే పోతున్నారు, యేసు ప్రభు హోసన్నా హల్లెలూయా దావీదు కుమారుడికి జయము అని అందరూ వణుకుంటూనే పోతున్నారు ఆయన వెంబడి. నీ అరుపులు ఇంకా యాడికి వినబడతాయి? ఒక అని గద్దించినారంట అని. నా తర్వాత మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. ఇంకా ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే ఆయన లోపల ఒక అక్కర ఉన్నది. ఆయన యొక్క అక్కర తీర్చగల వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే అనే సంగతి ఈ వ్యక్తి తెలుసుకున్నాడు. సో ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ముందు నడుస్తున్నాడు అంటే మన యొక్క అక్కరలు ఎరిగిన దేవుడు ఆయననే, మన యొక్క అక్కరలు తీర్చే దేవుడు కూడా ఆయననే. అనేక పర్యాయములు మనము మొర పెడుతున్నాం కానీ ఆ యొక్క మొరకి ఆ సమాధానం అనేది ఇంకా వస్తలేదు. అనేక పర్యాయములు
మనం మొరపెడుతున్నాం, కానీ ఆ యొక్క మొరకి ఏమి అంటే సమాధానం అనేది రావట్లేదు. సో దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. మరి దేవుడు మన యుద్ధ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే అక్కడే ఉంది. సో ఏమి అంటే ఆయన ఎవరి మాట కూడా పట్టించుకోలేదు. ఒక ప్రార్థన చేయకు, ఒక కుస ఏం ప్రార్థన చేస్తావు, ఎప్పటికీ చేసిన ప్రార్థన చేస్తావు, ఒక సో అందుకే ప్రార్థన కూర్చుని కూడా చాలా మంది అసలు కానేరారు. అంటే మా అక్కలు మీరే తీర్చుకుంటున్నాం కదా, అక్కడ దీనితో మాకేట్ ఉంది అన్నాడు. సో ఎంతమంది ఆటంకపరిచినా సరే ఈ వ్యక్తి ఆయన ప్రార్థనను మాత్రం వదులుకోనే లేడు. నా అక్కర చాలా ఇంపార్టెంట్, నాకు ఒక అక్కర ఉంది, ఆ అక్కరను తీర్చే వ్యక్తి నా దగ్గరలోనే ఉన్నాడు, నా దగ్గరికి వచ్చినాడు, ఆ వ్యక్తితోని ఎట్లయినా సరే నా అక్కర నేను తీర్చుకుంటాను, నా అక్కర తీర్చడానికి ఆయన ఒక ఆయనే అని చెప్పేసి పట్టుదలతోని ఆయన పట్టుదల వదలనే లేదు. అసలు ఆ యొక్క అక్కర తీర్చబడేంత వరకు నిజంగా ఈ వ్యక్తి ఎంత గట్టిగా ఉంటున్నాడంటే మిగతా జనాల యొక్క శబ్దాలన్నీ ఏ ప్రభుకు వినబడలేదో, ఆయన పట్టించుకోలేడో తెలియదు, కానీ ఈయన యొక్క శబ్దం మాత్రం వినపడదాం. 39వ వచనం, వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. మరి ఎక్కువగా కేకలు వేసేసరికి 40వ వచనానికి వచ్చేసరికి అంతటా యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకొని రమ్మనెను. సో ఈయన యొక్క కేకలు యేసుక్రీస్తు ప్రభుల వారికి వినపడేసరికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగిపోయినాడు. అంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అనేది ఏం చేస్తుంది అని అంటే దేవుని కూడా ఆపేస్తుంది. ఆయన పని మీద వెనుకోగా ఉన్నాడు, ఆయన స్వాత ప్రకటించడానికి వచ్చినాడు, పరలోక రాజ్యం గురించి చెప్పడానికి వచ్చినాడు, నరకం గురించి చెప్పడానికి వచ్చినాడు, ప్రజలందరికీ తండ్రి అయిన దేవుని పరిచయం చేద్దామని వచ్చినాడు, నేనే దేవుని కుమారుని అని తెలియజేయడానికి వచ్చినాడు. ఆయన పని మీద ఆయన వెళ్తా ఉంటే ఈ వ్యక్తి యొక్క అరుపులు, ఈ వ్యక్తి యొక్క కేకలు ఏం చేసినాయి అంటే ఆ యొక్క పని మీద వెళ్ళే దేవుణ్ణి ఆపేసినాయి. ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అనేది ఏం చేస్తుంది అనంటే దేవుణ్ణి ఆయన పని మానుకొని ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ, నా గురించి ఆలోచించు, నా అక్కర గురించి ఆలోచించు, నా అక్కర చాలా ఎమర్జెన్సీ, ఇది ముందు నా అక్కర తీర్చబడాలి, దాని తర్వాతనే నీ పని నువ్వు చేసుకో. సో మనకు యాకోబు తెలుసు, ఆ యొక్క యాకోబు తెల్లం దాకా ప్రార్థన చేసాడు. తెల్లం దాకా ప్రార్థన చేసేసరికి దేవదూత ఆయన దగ్గరకు వచ్చినాడు. ఆ దేవదూతను పట్టుకున్నాడంట. ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే దేవదూత యాకోబుతోని బతిలాడుతూ ఉన్నాడు. అదే వదులురా నాయన, వదులురా నాయన, వదులురా, తెల్లారుతుంది నేను ఎదిపోవాలి, తెల్లారుతుంది నేను ఎదిపోవాలి, తెల్లారగల కదా నేను ఎదిపోవాలి, వదులురా అంటే యాకోబు అసలు వదలలేదు. ఎందుకు అంటే అక్కడ యాకోబుకి అక్కర ఉంది. ఏంటి ఆ అక్కర అంటే నన్ను దీవించు, నువ్వు నన్ను దీవిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతా, నా అక్కర చాలా ప్రాముఖ్యం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు ముందు నడుస్తున్నాడు, ఎందుకు ఈ దేవుడు మనకు ముందున్నాడు అని అంటే మన అక్కరలు తీర్చడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ముందుగా నడుస్తున్నాడు. ఇక్కడ ఈ గుడ్డివాని యొక్క అక్కర చాలా అద్భుతంగా దేవుడు తీర్చినట్టు మనం చూస్తున్నాం. చూడండి, నాకు భయపడి వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయబోచున్నావని అడుగగా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈయనతోని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరం ఈయన వింటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ ప్రభు చూడలేదు ఆయన. సో మనుషుల యొక్క ముఖం ఎట్లుంటుందో తెలియదు, కళ్ళు ఎట్లుంటాయో తెలియదు, ముక్కు ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళ రూపం ఎట్లుంటుందో తెలియదు, వాళ్ళ స్మైల్ ఎట్లుంటుందో తెలియదు, ఏమి తెలియదు ఆయనకు. సో కానీ మాటలు మాత్రం వింటున్నాడు. అంతకు ముందు ఎటువంటి మాటలు విన్నాడు, ఎవరితో సాహసం చేసినాడు, ఏం చేసినాడో నాకు తెలియదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఫస్ట్ ఆ వ్యక్తితో మాట్లాడి ఏమన్నాడంటే నేను ఏం చెయ్యాలి, నీకేం కావాలి, నా యుద్ధ నుండి నీకేం కావాలి. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటి అంటే ప్లీజ్ ఓపెన్ మై ఐస్.
నా యొక్క కళ్ళు తెరువు అని ఆ యొక్క భిక్షగాడు గుడ్డి అయినా నా యొక్క కళ్ళు తెరువు అనే కోరిక కోరుతున్నాడు. నా మనోనేత్రాలు తెరవబడాలా, నేను నా మనోనేత్రాలు తెరవాలా అని నా కోరిక. అది నాకు చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు వాడు దగ్గరకు వచ్చి 41 వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. ఫస్ట్ ఏమో దావీదు కుమారుడా అని అన్నాడు, ఇప్పుడు ప్రభువా అని అంటున్నాడు. ప్రభువా అనే మాట ఈయన వాడుతూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ విధంగా ఈ వ్యక్తి ఎరుగుతున్నాడు, ఎట్లా తెలుసుకుంటున్నాడు, ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్కు వెళ్తున్నాడు. ముందు దావీదు కుమారుడా అని అన్నాడు, అంటే ఒక మనిషిగా చూస్తున్నాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ప్రభువా నువ్వు ప్రభుడవు అనే సంగతి ఈ వ్యక్తి తెలుసుకొని ప్రభువా నేను చూపు పొందగోరుచున్నానెను. సో నీకు నాకు కూడా ఇటువంటి ఆశ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. సో నా మనము ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడాలా. సో దట్ నేను ఆ యొక్క దేవుణ్ణి చూస్తాను. ఆ యొక్క దేవుణ్ణి చూసే కళ్ళు నీకు నాకు ఉండాలా. ఆ యొక్క దేవుని స్వరము వినే చెవులు నీకు నాకు ఉండాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభుల వారు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, ఆయన హృదయాన్ని చూసే దేవుడు. తర్వాత చూడండి 42 యేసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ యేసు వ్యక్తిలో ఏం చూసినాడు అని అంటే ఆ వ్యక్తి లోపల ఉన్న విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చూసినాడు. సో పోయిన వారం కూడా మనం అదే చూసినాం, విశ్వాసం గురించే చూసినాం. చాలా గొప్ప విశ్వాసం ఉంది బైబిల్లో. దాని తర్వాత గొప్ప విశ్వాసం ఉంది. దాని తర్వాత అల్ప విశ్వాసం, శిష్యులకి అల్ప విశ్వాసం. ఒక చిన్న రోగాన్ని కూడా నయం చేయలేకపోయినారు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయినారు, లోకంలో మునిగిపోతున్నారు. సముద్రం మీద ఎప్పుడు నడుస్తూ ప్రభు అని అన్నాడు, ఆయన మునిగిపోతున్నారు. సో ఈ అల్ప విశ్వాసం అనేది చాలా డేంజర్ అని మనం చూసినాం. దాని తర్వాత ఇంకేం చూసినాము, నో ఫేత్, అసలు విశ్వాసమే లేదు, విశ్వాసం లేని మూర్ఖతరము. దాని తర్వాత వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలే. దాని తర్వాత ఏమి అంటే దృఢ విశ్వాసం కూడా మనం వాక్యంలో చూస్తాం. సో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఫస్ట్ ఆయన ఉన్నాడు, ఉన్నోన్నే ఎవరైనా నమ్ముతారు, లేనోన్ని ఎవరు నమ్మరు, ఉన్నోన్నే నమ్ముతారు. ఇప్పుడు మా తాత చనిపోయినాడు, మా తాత వచ్చి నన్ను కలెక్టర్ చేస్తాను అన్నాడు ఎవరు నమ్ముతారా? పిచ్చోడు అంటాడు. ఎవరైనా సరే ఉన్నోళ్ళనే నమ్ముతారు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న దేవుడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను మనం నమ్ముతాం, మనం ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నాము అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట ఇంపాసిబుల్. విశ్వాసము లేకపోతే నువ్వు నేను దేవునికి ఇష్టలుగా ఉండము. విశ్వాసం లేదు, మనం నమ్మట్లేదు అంటే కేవలం సైతానుకు ఇష్టలుగానే ఉన్నాము, లోకానికి ఇష్టలుగానే ఉన్నాము. లోకంలో లోకస్తులతో కలిసిపోయి లోకానికి ఇష్టలుగా ఉంటూ నా యొక్క సొంత ఇష్టాలు నేను నెరవేర్చుకుంటాను. అంతేగాని విశ్వాసం ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడు. విశ్వాసం అనేది ఎలా వస్తుంది? వినటం వల్ల విశ్వాసము వెరీ సింపుల్. ఎవరి గురించి వినాలి అని అంటే దేవుని వాక్యం గురించి వినాలి. క్రీస్తు యొక్క మాట వలన కలుగును. వినుట యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి వినడం ద్వారా నా లోపల విశ్వాసం అనేది ఎక్కువ అవుతా వస్తుంది, నా లోపల విశ్వాసం వస్తుంది. సో యేసు క్రీస్తు ప్రభుల వారు చూసేది మనలో ఉన్న విశ్వాసాన్ని. ఇన్ని రోజుల నుండి మందిరానికి వస్తున్నావు, ఇన్ని రోజుల క్రితం నీ రక్షణ పొందిన అన్నావు, నీ విశ్వాసం ఎంత పెరిగింది? కూర్చోండి. ఈ యొక్క విశ్వాసం అనేది ఒక మస్టర్డ్ సీడ్, ఆవకు గింజ.
సో గింజ ఏ విధంగా అయితే భూమిలో వేస్తే అది చెట్టులాగా పెద్దగా ఎదుగుతుందో, అదేవిధంగా నీ లోపల నా లోపల విశ్వాసం కూడా అట్లా పెరుగుతా రావాలి. దినాలు గడుస్తూ ఉన్న కొద్ది విశ్వాసం ఇంకా ఎక్కువ కావాలి, కానీ అది ఇంకా తక్కువ కానే కావాలి. సో విశ్వాసం అంటే సింపుల్ థింగ్, ఏమి లేదు. నా తండ్రిని నేను ఎట్లా నమ్ముతున్నానో అట్లా దేవుడిని నమ్మాలి. సో నేను కనుక ఇప్పుడు నా పిల్లలని నేను కలెక్టర్లను చేస్తా అంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు, ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు నాతోనే ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నేనేం చేస్తున్నా, ఏం సంపాదిస్తున్నా, ఎట్లా చేస్తున్నా, వాళ్ళని ఎట్లా చదివిస్తున్నా, నా పట్టుదల ఎట్లుంది, నేను చెయ్యగలుగుతున్నా, చెయ్యలేనా, ఇవన్నీ వాళ్ళు దగ్గర నుండి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. సో అదేవిధంగా నువ్వు నేను కూడా దేవునితో సహవాసం చేసి, దేవునితో సాంగత్యం చేసి, దేవుని గురించి వింటే, దేవునితో మాట్లాడితే, దేవుని క్రియలు తెలుసుకుంటే మనకు కూడా ఆ దేవుని పైన విశ్వాసం అనేది ఇంకా ఎదుగుతూనే వస్తుంది, ఇంకా ఎక్కువ అవుతూనే వస్తుంది. ఆ విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటే నిజంగా లోపల కూడా ఎంతో గొప్ప సంతోషం అనేది నువ్వు నేను అనుభవిస్తాము. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చూసింది విశ్వాసమును, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా నేను విశ్వసిస్తున్నాను అనంటే ఆ క్షణంలో, ఆ ఒక్క క్షణం కూడా డిలే అనేది అసలు ఉండనే ఉండదు. నేను నమ్మింది నా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. వెంటనే ఆ వ్యక్తి చూపు పొందినాడు. ఈ వ్యక్తి చూపు పొందిన తర్వాత చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే సాక్షాత్తు యేసు ప్రభువే. కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి అది. ఈ వ్యక్తికి కళ్ళు లేవు, అన్నీ ఉన్నాయి, అన్నీ విన్నాడు, కానీ ఆయన ఎవరిని చూడలేదు. ఈ వ్యక్తి స్వస్థత పొందుతున్న తర్వాత ఈ వ్యక్తి చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కన్ను చూసినాడు, ఆయన చెవులు చూసినాడు, ఆయన రూపాన్ని చూసినాడు, ఆయన మాట్లాడే విధానాన్ని చూసినాడు, దాని తర్వాత ఆయన స్మైల్ ఎట్లుందో చూసినాడు, ఆయన ముఖంలో ఎట్లా కళ ఎట్లా ఉంది, అవన్నీ చూసిన తర్వాత వా, నేను ఎంత ధన్యుని అయిపోయినాను ఈరోజు. ఆ యొక్క వృత్తివాడు నిజంగా చాలా ధన్యుడైపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మన మనోనేత్రాలు వెలిగించిన తర్వాత మనం కూడా ప్రతిరోజు ఆ యొక్క దేవుణ్ణి చూడాలా, ప్రతిరోజు ఆ యొక్క దేవుని స్వరం వినాలా, ప్రతిరోజు ఆ దేవునితో సంభాషణ అనేది చెయ్యాలా. ఆ యొక్క దేవుని చూస్తూ ఆయననే వెంబడించాలి, కానీ వాక్యం చదువుకుంటా నేను ఆయనను వెంబడిస్తున్నాను అని చెప్పుకుంటే తెగలడు. నా సొంత ఇష్టం చేసుకుంటూ, నా సొంత తలంపులతోని కొట్టుకొని పోయి మళ్ళీ నాకు దేవుడు ఇట్లా చేసిండు, నాకు ఇంత అన్యాయం జరిగింది అని అడుగుతాడు. చాలా చాలా జాగ్రత్తగా దేవుడు నేను. సో కాబట్టి ఇక్కడ ఒక పదం గమనించండి. 18:37 లూకాసువార్త. వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుగుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని, నన్ను కరుణించు ప్రభువా, నాకు నీ యొక్క కృప కావాలా, హ్యావ్ మర్సీ ఆన్ మీ అనేవాడు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. సో దయచేసి నన్ను కరుణించు అని అంటాడు. దాని తర్వాత అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా. 39 ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి, గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ద మర్సీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కనికరము ఈ వ్యక్తికి కావాలా. ప్రభువా, దయచేసి నన్ను కనికరించు, నా మీద జాలి పడ్డ వాళ్ళు ఎవ్వరు లేరు, నన్ను కనికరించిన వాళ్ళు ఎవ్వరు లేరు, నన్ను నా దిక్కు చూసినట్టు కూడా ఎవరు లేరు. అడుగుతుంది నీ దిక్కులో నానే చూడను, మనమే చూడడానికి ఇష్టపడము. ఇంకా వానికి చేసే కానీ ఎట్లా ఇస్తాం, మనకి మనతో దోస్తాన్ని ఎట్లా చేస్తాం, మనతో మాట్లాడడానికి కూడా మనము ఇష్టపడము. అందుకే యేసు ప్రభుకి మనకు చాలా తేడా. ఆయన అడుగుతున్న బిచ్చుకులను ముట్టుకున్నాడు. దాని తర్వాత ఏమి అంటే అందరూ వికారంగా ఉన్న వాళ్ళతో మాట్లాడినాడు.
ఆయన అసలు ఎందుకు పనికిరాని వాళ్ళని లోకంలో ఎవ్వరు కూడా పట్టించుకున్న వాళ్ళను ఆయన పట్టించుకున్నాడు. లోకంలో ఎవ్వరు కూడా ఈ పనికిమాలిన వ్యక్తి అని చెప్పేసి అందరూ పడేసిన వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఆయన స్వస్థపరిచినాడు. మనమైతే అడుగుతున్నటువంటి కనీసం వాళ్ళ ముఖం చూడడానికి కూడా ఇష్టపడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ వ్యక్తి కేకలు విన్నాడు, ఆ వ్యక్తి యొక్క అక్కడ ఎరిగినాడు. ఆ వ్యక్తి నన్ను కరుణించు అంటే ఆ వ్యక్తి పైన యేసుక్రీస్తు ప్రభువు వారు కనికరపడ్డాడు. ఇప్పుడు కొన్ని వచనాలు చూడండి. దేవుని కనికరం గురించి కొన్ని వచనాలు చూసి గుర్తు చేద్దాం. యెషయా 54:8. హౌ ఆర్ ద మర్సీస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్. మన పట్ల దేవుని యొక్క కృప లేకపోతే కనికరములు ఏ విధంగా ఉన్నాయో చూడండి. 54:8 యెషయా. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అను నీ విమోచకులకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో నిత్యమైన కృప, సో ఎవర్ లాస్టింగ్ మర్సీ అనే మాట ఇక్కడ ఉంటుంది. దేవుని కనికరములు ఎలాంటివి అని అంటే నిత్యమైన కృప, ఎవర్ లాస్టింగ్ మర్సీ. ఈ యొక్క నిత్యమైన కృప అనేది ఏమి మేలు చేసింది, ఏమి ఆశీర్వాదం తీసుకొని వచ్చింది అంటే మన విమోచకుడు మనల్ని మన పాపంలో నుండి విడుదల అనుగ్రహించింది. మనకి ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప విమోచన అనేది ఈ యొక్క నిత్యమైన కృప తీసుకొని వచ్చింది. ఎవర్ లాస్టింగ్ మర్సీ, దేవుని యొక్క కనికరములు ఎలాంటివి అని అంటే నిత్యమైన కృపతో ఈ యొక్క దేవుడు ఏం చేశాడంటే మన పట్ల ఆయన జాలి చూపెట్టాడు. పాపాన్ని బట్టి నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరు రాలేదు, అందరూ దూరం పారిపోయినారు, ఎవరు కూడా మనల్ని చూడలేదు, ఎవరు కూడా మనల్ని పట్టించుకోలేదు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఆ యొక్క పాపంలో నుండి విడిపించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినట్టు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. 54:10 అక్కడే యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను విడిచిపోని కృప. ఒకటి చూసినాము ఎవరు నిత్యమైన కృప, ఇప్పుడు రెండోది చూస్తున్నాము విడిచిపోని కృప. యేసుక్రీస్తు ప్రభువు వారి కృప అనేది మనల్ని విడిచిపోదు, ఆల్వేస్ మనతోనే ఉంటది. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సో దేవుని యొక్క విడిచిపెట్టని కృప అంటే తొలగిపోని కృప అనేది ఏం చేసింది అంటే మన మీద జాలి పడేటట్టు చేసిందండి. ఈ యొక్క బుద్ధివాని మీద ఎవ్వరూ జాలి పడలేరు. జీవితాంతం అడుగుతూనే ఉండాలి. ఇక నీ బతికింతే, ఇక నీకు కళ్ళు రావు, నువ్వు ఏమైపోతావు ఆ రోడ్డు మీద కూర్చో, ఆ రోడ్డు పక్కన కూర్చొని వచ్చేటప్పుడు అడుక్కో, ఇది నీకు అడుగు నింపుకో అని అందరూ హేళన చేస్తూ ఉన్నారు. వారి మీద జాలి పడ్డం ఎవరు కూడా లేరు. కానీ నీ మీద ఆత్మీయంగా మనమంతా బుద్ధివాదంగా ఉన్నప్పుడు, మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన మీద జాలిపడి ఆయన ఏం చేశాడంటే మన యొక్కకే వచ్చినాడు. మన మనోనేత్రాలు వెలిగించడానికి ఆయన శిలువ మీద ఎంతో గొప్ప కార్యం చేసినాడు, ఎంతో గొప్ప త్యాగం చేసినాడు. ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి, ఆయన భూస్థాపనను బట్టి, ఆయన యొక్క పునరుత్థానాన్ని బట్టి నీకు నాకు ఎంతో గొప్ప ఏమి అంటే విడుదల, విమోచన అనేది వచ్చింది మన పైన. కనికరం, దేవుని కనికరం అనేది మన పైకి వచ్చింది అనే సంగతి మనది ఇక్కడ అర్థమవుతుంది. 55:3 యెషయా 3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృప. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే షూర్ మర్సీస్. షూర్ మర్సీస్ అంటే ఖచ్చితమైన కృప. షూర్ మర్సీస్. షూర్ అంటే కాన్ఫిడెంట్, 100% పక్క.
సో పక్కా మర్సీస్ అన్నమాట. దేవుని యొక్క కృప ఎలాంటిది అంటే దావీదునకు చూపిన శాశ్వతమైన కృపని నీకు చూపెదను. సో షూర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో దేవుని కనికరము మన పైన ఇంత అద్భుతంగా ఉంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ యొక్క షూర్ మర్సీ ఏం చేసింది అంటే చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు విధిన ఎడల మీరు బ్రతుకుతురు. షూర్ మర్సీస్ హ్యావ్ ఎన్లైటెండ్ us, మనకి బ్రతుకును ఇచ్చినాయి, బ్రతకండి అని సెలవిచ్చినాయి, నిత్య జీవాన్ని నీకు నాకు అనుగ్రహించినాయి. సో షూర్ మర్సీస్ దావీదుకు అనుగ్రహించిన శాశ్వతమైన కృపని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం 4. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. 1 పేతురు 1:3 చదవము. తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. విశేష కనికరము. విశేష కనికరము అంటే స్పెషల్ మర్సీస్ అన్నమాట. సో విశేష కనికరం ఇంగ్లీష్ బైబిల్లో అబండెంట్ మర్సీస్ అని ఉంటుంది. అబండెంట్ మర్సీస్ అంటే సమృద్ధి అయిన కనికరము, సమృద్ధి అయిన కృప. ఈ యొక్క సమృద్ధి అయిన కృప ఏం చేసింది అంటే మనలని మరలా జన్మింపజేసింది. సో నూతన జన్మ అనేది ఈ యొక్క దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. దేవుని కృప, దేవుని కనికరములు మనపైన అంత హెచ్చుగా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు మనం చూసేది మర్సీ అనే మాట గురించి, గ్రేస్ కాదు. తెలుగు బైబిల్లో గ్రేస్ అనే మాట కూడా కృప అనే వస్తుంది, కానీ ఇంగ్లీష్లో గ్రేస్ అండ్ మర్సీ 2 పదాలు ఉన్నాయి. సో మర్సీ అనే మాట గురించి మనము చూసాం. అబండెంట్ మర్సీ, సమృద్ధి అయిన కృప ఏం చేసింది అంటే మనల్ని మరలా జన్మింపజేసింది. ఆ నూతన జన్మలోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చింది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకోటి చూడండి, కీర్తన 25:6. కీర్తన 25:6. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. సో ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే టెండర్ మర్సీస్ అని ఉంటుంది. టెండర్ మర్సీస్. సో జ్ఞాపకము చేసుకునే కృప అన్నమాట. ఈ యొక్క జ్ఞాపకం చేసుకుంటూ పూర్వము నుండి ఉన్న కృపని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళ పితరులకు నేను ఇట్లా వాగ్దానం చేసినాను, వీళ్ళని నేను నిర్మూలం చేయను, వీళ్ళ పితరులకు నేను వాగ్దానం చేసినాను. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి వీళ్ళని నిర్మూలం చేయకుండా వీళ్ళని ఇంకా ముందుకి కొనసాగించేలా సాయం చేస్తాను, వీళ్ళకి ఇంకో అవకాశం ఇస్తాను అని చెప్పేసి వీళ్ళు మారుతారేమో, వీళ్ళు మార్పు చెందుతారేమో, రూపాంతరంలోకి వస్తారేమో, నా గురించి తెలుసుకుంటారేమో, ఇంకా అధికంగా తెలుసుకుంటారేమో అని ఒక్కొక్క అవకాశాన్ని ఈ దేవుడు నీకు నాకు ఇస్తా ఉన్నాడు. సో దీన్ని ఏమంటారు అంటే టెండర్ మర్సీస్. ఇంగ్లీష్ బైబిల్లో టెండర్ మర్సీస్ అని 5 సంగతులు మనం చూసినాం. ఒకటి ఎవర్ లాస్టింగ్ మర్సీ, రెండోది విడువని కృప, దాని తర్వాత మూడోది షూర్ మర్సీస్, నాలుగోది అబండెంట్ మర్సీస్ ఆర్ స్పెషల్ మర్సీస్, దాని తర్వాత ఐదోది టెండర్ మర్సీస్. సో దేవుని కృప అనేది ఏమి అంటే పూర్వం నుండే ఉన్నదంట. ఇప్పుడు ఈ కృప ఏం పని చేసిందో కొన్ని మాటలు. విలాప వాక్యము 3:32. విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనం. దేవుని కనికరము ఏం పని చేసింది అనే సంగతి ఇక్కడ ఉన్నది. విలాప వాక్యము 3:32. కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఈ యొక్క దేవుని కృప అనేది ఏం చేసింది అంటే మన పైన జాలి పడుతుంది.
సో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ముందుగానే నడుస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఆయన మనకు ముందు ఎందుకు నడుస్తున్నాడు అని అంటే మన పైన కృప చూపించడానికి. కొన్ని సందర్భాలలో మనం మొదలుపెడుతున్నాం కానీ ఆయన విననట్టే ఉన్నాడు, కానీ వింటున్నాడు. సో దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే నా గురించి నువ్వు పట్టించుకో, ఒకసారి నా యొక్క నీడ్, ప్లీజ్ అండర్స్టాండ్ మై నీడ్ ఈజ్ వెరీ అర్జెంట్. సో అట్లా దేవుడు ఆయన కృపని మన పట్ల చూపిస్తూ వస్తున్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత కీర్తన 103:11 చూడండి. కీర్తన 103:11 అక్కడ ఇంకోటి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో, ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. సో అధికమైన కృప ఇది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. సో దేవుని అందరి భయభక్తులు నేర్పించే కృప ఇది. అధికమైన కృప దేవుడు మనకు ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఇంకా నేను దేవుని అందరి భయభక్తులలోనే ఉండాలా, ఇంకా దేవుని అందరి భయభక్తులు నేర్చుకోవాలా, ఇంకా దేవుని అందరి భయభక్తులలోనే నేను ఉండాలా, ఆ దేవుని అందరి భయభక్తులలోనే నేను బయట రాని రావాలి. సో అధికమైన ఇంకొకటి కీర్తన 86:13 ప్రభువా నా దేవా, నా యందు నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అపాత్మ నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. సో అధికమైన కృప ఏం చేసింది అంటే పాతాళపు యొక్క అగాధము నుండి నిన్ను నన్ను తప్పించింది. దేవుడు మన జీవితంలో చేసిన మేలండి ఇవన్నీ. పాతాళపు యొక్క అగాధంలో నుండి నిన్ను నన్ను ఈ యొక్క దేవుడు తప్పించాడు. అది అపారమైన కృప. దాకా విలాపవాక్యములు 3:22 విలాపవాక్యములు 3వ అధ్యాయము 22-23 It is of the Lord's ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకున్నవారు. అది ఇట్ ఈస్ ఆఫ్ ద లార్డ్స్ మర్సీస్ దట్ వి ఆర్ నాట్ కన్జ్యూమ్డ్. మనం నిర్మూలం కాలేదు. దేవుని కృపను బట్టి, దేవుని కృప అంటే మర్సీ ఆఫ్ గాడ్ ఏం చేసింది అంటే మనల్ని నిర్మూలము చేయలేదు. ఆ యొక్క బుద్ధి దాని పక్షాన ఈ మాటలు అన్నీ నెరవేర్చబడ్డాయి. సో ప్రజలందరూ కూడా వాడు నాశనం అయిపోతాడు అని అనుకున్నారు. ప్రజలందరూ కూడా నీకు మంచి భవిష్యత్తు లేదు అనుకున్నారు. నీ భవిష్యత్తు ఇంతేగా, నీ బతుకు ఇంతేగా అనుకున్నారు. నిన్ను బాగు చేసేవాడు ఎవరు లేరు అనుకున్నారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తిని బాగు చేసినాడు. ఆ వ్యక్తిని బాగు చేసిన తర్వాత నేను ఎక్కడో లోకంలో ఎంజాయ్ చేయకపోతా అని అనలేడు వాడు. నాకు కనిపించింది నువ్వే నా ప్రభువి, నిన్నే నేను వెంబడిస్తాను అని యేసు వెంబడే చెప్పాడు. ఆదికాండము 24:27 భవిష్యత్తు. ఆదికాండము 24:27 అబ్రహాంకు దేవుడు ఎటువంటి కృప చూపించినాడో చూడండి. ఆదికాండము 24:27 ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడు స్తుతింపబడుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. సో దేవుని యొక్క కృప అనేది ఏమి అంటే మానట్లేదు. మన పైన కృప చూపించడానికి ఆయన మానడమే లేదు. అసలు ఆ కృప తొలగిపోవట్లేదు, ఆ కృప మానట్లేదు, అసలు మారిపోవట్లేదు, ఆగిపోవట్లేదు అక్కడితో. సో కాబట్టి అబ్రహాము అంటే మళ్ళీ విశ్వాసం, ఆయన విశ్వాసులకి తండ్రి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు గారు చూసేది విశ్వాసాన్ని అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అబ్రహాముకి తన కృపను చూపుట మాననే లేదు అంట ఆయన. కాబట్టి కృప చూపుట మానని దేవుడు. ఆల్వేస్ దేవుని కృప అనేది, దేవుని కనికరం అనేది మన పైననే ఉంది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దేవుని కృప, దేవుని కనికరం
మన మీద ఉంది, నా మీద కూడా ఉన్నది, మన అందరి మీద. సో మీ అందరి కోసం నేను ఈరోజు స్వీట్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు నా బర్త్డే. సో ఈరోజు నా బర్త్డే అండి, 40 years. ప్రేయర్ అయినాక, లాస్ట్ ప్రేయర్ అయినాక ఈ స్వీట్స్ తీసుకోండి అందరూ. సో దేవుడు కృప చూపించినాడు, ఈరోజు కంప్లీట్ అంతే. మోకరించండి, ప్రార్థించండి. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయంలో చూసామైన పరలోక తండ్రి, గురుడి భిక్షగాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఆ భిక్షగానికి మాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఈ లోకంలో మేము కూడా మా ఆత్మీయ జీవితాల గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రభా, మీరు మమ్మల్ని పట్టించుకున్నారు, మా మొర మీరు విన్నారు, మా యొక్క స్థితిని మార్చినారు, మా యొక్క గతిని మార్చినారు, మా యొక్క తలంపులను మార్చినారు, మా యొక్క ఆలోచనలు మార్చినారు, మా ప్రవర్తన మార్చినారు. ఎంతో గొప్ప మార్పుని మీరు మా లోపల తీసుకొని వచ్చినారు. ఉన్నతమైన స్థాయికి మమ్మల్ని తీసుకొని వచ్చినారు. మా మనోనేత్రాలు వెలిగించినారు. మిమ్మల్ని చూసే భాగ్యం ఇచ్చినారు, మీ వాక్యం చూసే భాగ్యం ఇచ్చినారు, మీ స్వరాన్ని వినే భాగ్యం ఇచ్చినారు. పరలోక తండ్రి మీకు వెలిగిస్తున్నారు. ప్రభా, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ కనికరములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవో పరలోక తండ్రి మాకు చూపించినందుకు మీకు వెళ్ళేది ప్రభు. మరి యొక్క అంశాన్ని మేము కొనసాగిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి ప్రభు. మరి దౌర్భాగ్యులైన నన్ను కూడా 40 సంవత్సరాలు తండ్రి మీరు చేసిన మేలంటిపై స్తోత్రాలు. ప్రతి విధమైన కీడుల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి తప్పించినందుకు వదలాలి. మీ ప్రజల మధ్యలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు ప్రభు. నన్ను దర్శించిన దినంపై స్తోత్రాలు ప్రభు. మరి ఇరుకు మార్గము, విశాల మార్గము అనే వచనం ద్వారా నన్ను దర్శించినారు, నాకు రక్షణ అనుగ్రహించినారు, నా హృదయం తెరిచినారు. ఆనాడు నాకు రక్షణ నిశ్చయించినారు, మీకు వెళ్ళలేని వందనాలు ప్రభు. మధ్యలో కొంచెం దారి తప్పిపోయినప్పటికీ మరలా మీరు నన్ను సమకూర్చినారు, మీకు వెళ్ళలేని వందనాలు ప్రభు. తండ్రి, నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. 2014 నుండి మీ యొక్క పరిచర్యలో వాడుకుంటున్న విధానంపై కూడా స్తుతిస్తూ, పరిచర్య పరంగా, కుటుంబ పరంగా, మరి నేను సంఘం పరంగా, వ్యక్తిగతంగా, మరి నేను ఉద్యోగ పరంగా మీరు చేసిన మేలంటికై స్తుతిస్తూ ప్రభు. మరి మీ దేవుని ఆశీర్వాదంతో మీ ప్రజలను పంపించండి ప్రభు. తండ్రి, మరి నాయన ఈ యొక్క వాక్యాన్ని సాతాను ఎత్తుకోకుండా గమనించండి. ఇంకా ఇతరులు కూడా వచ్చి అనేకమైన విషయాలు తెలుసుకోగలగిన సాయం ప్రభు. తండ్రి, మా మధ్యలో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, చదువుకుంటున్న స్టూడెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి, మోకరించిన ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అక్కను కూడా మీరు తీర్చవలసిందిగా కోరు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును కాక. ఆమేన్. అందరికీ ప్రయత్నం ఈ స్వీట్స్ తీసుకోండి. ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మీరు చేస్తారా? మీరు చేస్తారా డిస్ట్రిబ్యూట్? తీసుకోవచ్చు. కింద పడేసి
సరే